కర్ణాటక రాష్ట్రం కొప్పల్లో ముస్లింల భారీ నిరసన రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆల్ ఇండియా ముస్లిం వర్చువల్గా బోర్డు జిల్లా కమిటీ నేతృత్వంలో వేలాది మంది ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇక కొప్పల్ నగరంలోని క్లాక్ టవర్ నుండి అశోక్ సర్కిల్ వరకు జరిగిన ఊరేగింపులో ముస్లిం సమాజం సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, హోంమంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆస్తులను కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా పోరాడుతున్నాం. వక్ఫ్ చట్టం లొసుగులతో నిండి ఉంది. ముస్లిమేతరులను వక్ఫ్ బోర్డులో కూర్చోబెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని సంఘం నాయకులు అన్నారు. ఇక ఆస్తులను దోచుకోవడానికి బీజేపీ కుట్ర పన్నింది. చట్టంలో సవరణను ఉపసంహరించుకున్నట్లు కేంద్రం ప్రకటించే వరకు మా పోరాటం కొనసాగుతుందని సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ కె రాజశేఖర్ హిట్నాల, అలాగే ఎమ్మెల్యే కె రాఘవేంద్ర హిట్నాల, మాజీ ఎంపీపీ సంగన్న కరాడి, పురపాలక సంఘం అధ్యక్షుడు ఆమ్జాద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ಕೋಟಿ ಜನ ನೀವು ಇರ್ತೀರಿ, ಆರು 30 ಮಂದಿ ಕುಂದ್ರಿಸ್ಕೊಂಡು ಸಮರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂತಿರ್ತಾರೆ ಬಿಲ್ ತಂದದ್ನ. ಇವತ್ತು ನೀವು 50 ಲಕ್ಷ ಎಕರೆ ಸುಮಾರು ಐತೆ. ಈ ಕಾನೂನು ಜಾರಿ ಆದ್ರ 10 ವರ್ಷದಲ್ಲಿ ನಿಮ್ದು 50 ಲಕ್ಷ ಹೋಗಿ ಅದ್ರಾಗ ಇನ್ನೂ ಒಂದು 10 ಲಕ್ಷ ಎಕರೆನ ಕಳ್ಕೊಂತೀರ ಅಂತ ಕಾನೂನು ಮಾಡಿದ್ದಾರೆ. ಸರ್ಕಾರಿ ಆಸ್ತಿಗಳನ್ನು ಒಪ್ಪು ಕೇಳಂಗೆ ಇಲ್ಲ, ಅದು ಸರ್ಕಾರಿ ಅಂತ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಇವತ್ತು ಅದ್ರ ವಿರುದ್ಧ ಹೋರಾಟ ಮಾಡದೆ ಹೋದ್ರೆ ನಿಮ್ಗೇನು ಹಿರಿಯರು ವಿಶ್ವಾಸ ಇಟ್ಟು ದಾನ ಕೊಟ್ಟರು, ವಕ್ಫಿಗೆ ಸಮಾಜ ಉದ್ಧಾರ ಆಗಲಂತ ದಾನ ಕೊಟ್ಟಾರ, ಅವ್ರಿಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡಿದಾಗ ಕಾನೂನು ಜಾರಿ ಬಂದ್ರೆ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಗ್ಗಟ್ಟಿಂದ ಇದನ್ನು ಹಿಂಪಡೆ ಮಠನೂ ಕೂಡ ವಕ್ಫ್ ಅಮೆಂಡ್ಮೆಂಟ್ ಆಕ್ಟ್ 2025 ಹಿಂಪಡೆ ಮಠನೂ ಕೂಡ ಹೋರಾಟ ಮಾಡಬೇಕು. ನಾವೆಲ್ಲ ಕೂಡ ನಿಮ್ ಜೊತೆ ಇರ್ತೀವಿ. ವಕ್ಫ್ ಆಸ್ತಿ